కనిపిస్తున్న ఈ 500 అపార్ట్మెంట్స్ కి నేను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని. మై నేమ్ ఈజ్ బోస్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్. నన్ను దాటి చీమ కూడా ఈ ఫ్లాట్స్ లోకి దూరలేదు. 24 గంటలు నేను నా క్రూ అందరం సైనికుల్లా పహారా కాస్తుంటాం. అరే వా, టీవీ ఫర్నిష్డ్ బాగానే ఉంది ఇల్లు. రావడం గురుగారి దర్శనం. ఈ బ్రహ్మాండమైన కొంపండి. రూమ్ అది బాగానే ఉంది. రండిరా, మళ్ళీ ఇంకోటి పిలవాలి ఒకటి వచ్చి. అది ఉందిరా. అక్క, ఎదురింట్లోకి ఎవరో వచ్చినట్టున్నారే. బ్యాచిలర్స్ లో ఉన్నారే. కాదనుకుంటా, ఫ్యామిలీలా ఉంది. బ్యాచిలర్స్ అయితే బాగుంటుంది. అక్క, బ్యాచిలర్సే బ్యాచిలర్స్ బ్యాచిలర్సే. ఏంటి అంత ఎగ్జైట్మెంట్? ఒక్కడైనా చూడదగ్గవాడు ఉన్నాడంటావా? అక్క అక్క, ఏ డ్రమ్ముగాడు వచ్చాడు అనుకో, నువ్వు చూసుకోవే. చా, నువ్వు చింపాంజీ మొహ పని చూసుకుంటావా? చిచి, నేనా? నీలాంటి దానికి ఊతే గాల్లో లేచిపోయి బక్కోడే కరెక్టే. సరే, నేను బక్కోడిని చేసుకుంటాను, నువ్వు దొంగ కోళ్ళు పట్టుకుంటావు చేసుకో. వాడు నీకు బాగా సూట్ అవుతాడులే. నిన్ను అయినా ఈ సిరికి నచ్చాలంటే మంచి బాడీ ఉండాలి, సూపర్ హ్యాండ్స్ ఉండాలి, చక్కటి హైట్ ఉండాలి, క్యూట్ స్మైల్ ఉండాలి, మొత్తానికి హ్యాండ్సమ్గా ఉండాలి. వాడిని తీసుకొని ఊళ్ళోకి వెళ్తుంటే అందరూ నా మగునే చూడాలి. అలాంటి వాడు ఈ సిరికి ఇష్టం. తొక్కేం కాదు, నీకెవ్వడైనా ఒకటేనే, ఎందుకంటే నువ్వు డ్రమ్లా ఉంటావు కదా. డ్రమ్ పోవే. అమ్మాయిలు పూలు పట్టుకెళ్ళండి. ఏంటి అంకుల్, ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. లెజెండ్ సినిమాలో బాలకృష్ణలా, మన్మధుడులో నాగార్జునలా, రేసు గుర్రంలో గుర్రంలా, అదే బన్నీలా హుషారుగా ఉన్నా. నేను పొద్దున్నే లేచి చద్దన్నంలో పెరుగు కలుపుకొని మిరపకాయ కొరుక్కుంటూ ఉల్లిపాయ తింటూ ఉండటం వల్లే నేనింత హుషారుగా కనబడుతున్నా. అదన్నమాట మీ హుషారుకి కారణం. ఎస్ అంకుల్, మా ఎదురింట్లోకి బ్యాచిలర్స్ వచ్చారు కదా, ఎస్. ఎంతమంది? 4. అందంగా ఉంటారా? చాలా అందంగా ఉంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారా? ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. అదే అపార్ట్మెంట్ లో అందరితో కలిసిమెలిసి ఉంటారా అని. ఉంటారు. మాకు తెలుసులే. ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయారు. పువ్వు పెట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశారు. చిరాకు వచ్చేస్తుందిరా. అరగంట నుంచి చూస్తున్నాను, నేనేమో నా పేకల్లో రాణి కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఆటలో రాణి వచ్చింది. షో షో అయిపోయింది అక్కడ. షో అయిపోయింది.
అందుకే అంటారా ప్యాక్ వచ్చినప్పుడే ఆడాలి, రానప్పుడే ఆడకూడదు. నేను ఇలా షో కొట్టాను, మీరు ఏమైనా చూసి గుర్తుపట్టారేంట్రా? ఎవడరా మీరంతా కడతారంటే ప్యాక్. బ్యాచులర్స్ వచ్చారండి, ప్లీజ్ బయట ఉన్నారంట. ఒకసారి వెళ్ళి చూద్దామే. వస్తుందిరా. కనబడుతుంది, కంగారు పడగా. ఈసారి మాత్రం వదిలేదు లేదురా. ఏదిరా వస్తుందిరా. టైం అంతా వేస్ట్. ఏది ఎత్తిపోయారబ్బా, వస్తుండాలే. పంజుడు దొంగ వచ్చిందా? ఉండు నీ పని చెప్తా. అబ్బా ఎంత గట్టిగా ఉంటుందో. స్వామి, మా అక్కలో నవరసాలు ఉన్నాయి కదా, దీనికి బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా ఎవడొస్తాడా అని నా ఆలోచన. దేవుడా, నువ్వు ఉన్నావో లేవో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం మా అక్కకి ఏం మోసగాడినో నట్టెట్లో ముంచేవాడినో. స్వామి, అన్నిటికన్నా ముందు దీనికి చిక్కకుండా లైన్ వేసి పడగొట్టేవాడు కావాలి. లేదంటే వాడిని అన్నయ్య అని వాడిలో ఉన్న హుషారంతా హుస్సేన్ సాగర్లో కలుపుతుంది. చూడు చూడు స్వామి, ఏం కులుకుతుందో, ఏం ఊయలు పడుతుందో. స్వామి, నా ఈ ఒక్క కోరిక తీర్చు స్వామి. నేను ఏమీ కోరను, కానీ మా అక్కకు మాత్రం మోసం చేసేవాడే కావాలి. నాకు మాత్రం మంచి యువరాజు లాంటి అందగాడు వచ్చేలా చూడు స్వామి. నా కోరిక తీర్చావా స్వామి? నా కోరిక తీరిస్తే నీకు 120 టెంకాయలు కొడతాను. ప్లీజ్ ప్లీజ్ స్వామి. ఏంటే కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఆహాహా, నాకేం తెలియదు అనుకోకు. దీనికి ఎవడో ఒకటి దొరికితే ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతే హ్యాపీగా నేను ఉండొచ్చు అనుకుంటున్నావు కాదు? అది జరగని పని. నువ్వు అలాగే అంటుండు, ఖచ్చితంగా ఎవడో ఒకడు వచ్చి బాల్తో కొట్టిస్తాడు. అక్క, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా. బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? ఎలా పడుకున్నాడు చూడు. ఛీ, పందిలాక పడుకున్నాడు. రే, ఈరోజు నీకుందరా, రాత్రి చూపిస్తాను నీకు. రాత్రి దొరికేవరా ఒక్కడివి, చూపిస్తా ఈరోజు తడాకేంటో. నీకెందుకరా దుప్పటి, తోడు మంది ఎదవా.
మనిషి రక్తం తాగాలనుందిరా. కలగనవా పడుకో. ఏమైందిరా? మనిషి రక్తం కావాలి కావాలి. కలగన్నావా పడుకో. ఎక్కడికి వెళ్తున్నావు?
కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలేరా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలే. ఏయ్, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నీ రక్తం తాతాన్రా, నీ రక్తం తాతాన్రా, నేను వదలరా. నువ్వు నాటకాలాడుతున్నావు, నువ్వు నాటకాలాడుతున్నావు, నువ్వు నాటకాలాడుతున్నావు రా. నన్నే దాస్తారా? రేయ్, నీ రక్తం తాతాను. కూర్చో, కూర్చో. అమ్మో అమ్మో అమ్మో, ఈ రూమ్ లో ఉండకూడదు, అమ్మో, జీవితంలో రాను. అమ్మో కేజ్ గడు ఏంటి అంత బిజీగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటో. ఏం చేస్తున్నావురా నీ చూడరా. ఏం చేస్తున్నావురా? ఎప్పుడు వచ్చావురా? అరగంట అయింది వచ్చి. భయపడి చచ్చాను రా బాబు.
వెళ్ళి పడుకోరా బాబు. ఆ. తొందరగా పడుకో. పడుకుందాం ఇద్దరం కలిసి పడుకుందాం. నేను స్నానం చేసి వస్తారా నాన్నా? ఏంటది? నా బంగారు కొండ. నా అనుష్కారా రే, రోజు రోజుకి పెరిగే కొద్ది అన్నం కూడా పెరిగిపోతుందిరా. ఆ? అంతేరా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 40 years వచ్చిన తర్వాత కూడా చాలా నీట్ గా లవర్ బాయ్ లా కనబడతాడు. అలాగే అనుష్క కూడా 60 years వచ్చిన తర్వాత కూడా చాలా క్యూట్ గా హాట్ గా కనబడుతుంది. అది అనుష్క అంటే. ఏమైనారా అనుష్క అదే నేను గుర్ర లాంటిదిరా. ఎన్ని కొండలెక్కితే వస్తారా అలాంటి పిక్కలు. ఏంటి? మహేష్ బాబు అన్నాడు కాబట్టి మేము అన్నావు. రే, మా జయజమ్మ కాదురా, నా బంగారు కొండ. 24 క్యారెట్లు మిల్క్ బ్యూటీ మా బంగారం. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందిరా. పోరా నీకు అసీవా. ఒరే మామ, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, నీకు దండం పెడతా. ఒరే రాత్రి కాగానే దయ్యం పట్టినట్టుంది. ఒరే నీకు దండం పెడతారా. ఒరే బాబు వెళ్దా బారా. లేరా రే లేగరా. ఏంట్రా? రేయ్, నాకు మంచి రక్తం తాగాలనుందిరా. కలగనవా? పడుకో. రక్తం కావాలి కావాలి రక్తం కావాలి. రక్తం కావాలి. కావాలి.
ఎంతసేపు రా బాత్రూమ్కి వెళ్ళొచ్చేది? హే, నేను కూడా బాత్రూమ్కి వెళ్ళొస్తా గర్ల్స్. లెట్స్ గో పార్టీ. లెట్స్ గో పార్టీ. ఎలా బూసారంటే ఎదవలు? ఎవరైనా ఫ్రెష్ అయ్యాలంటే ఎలాంటి ఫ్రెష్ అయిపోండి. ఏదో చేస్తున్నాడు, కొట్టేసి ఏదో చేస్తున్నాడు. ఆడి చేస్తాను నేను చేయలేను. ఓకే మామ, ఇప్పుడు అంతాక్షరి ఆడదాం. ఓకేనా? రెడీ? yes రెడీ. వాడు కూడా రావాలి కదా. రావాలా? ఓకే. కొంచెం కంపాస్ బేబీ. లోపల మీకు ఏమైనా అనిపించిందా? లోపల నీ మొహం ఓ ఏం అనిపించలేదా? ఎరా నువ్వు అక్కడ నుండి ఏం చేస్తున్నారా? ఇక్కడికి వచ్చి కచ్చి పేస్తున్నా. నాకా చీఫ్ మీద పడ్డది ఏంట్రా నీ కన్ను? నేను క్లీన్ చేయనా?
ఇదేం చేస్తుంది లోపలికి వెళ్ళి ఎంతసేపు దీని ఎంకమ్మని డార్లింగ్ వెళ్ళి త్వరగా రా. వస్తాలే. అదేంటే ఇది నా ఓనిల్లే బాబు. లిసన్ గైస్ ఇప్పుడు అందరు ఫ్రెష్ అయ్యారు కదా, ఇప్పుడు మనం అంతాక్షరి ఆడదాం. ఓకే, డిఫరెంట్ గా ఆడదాం. అంత్యాక్షరి డిఫరెంట్ గా ఆడదాం. డిఫరెంట్ అంటే ఓకే ఐ గాట్ ఇట్. ఇప్పుడు మనం ఈ స్లిప్పుల్లో ఓకే ఎవరెవరికి వాళ్ళకి ఇష్టమైన హీరో హీరోయిన్ వాళ్ళ పేరు ముగ్గురు పేర్లు రాసి చిట్టీలు మిక్స్ చేసి వేసేస్తాం. ఎవరైతే చిట్టీలు తీస్తారో అందులో ఉన్న పేరు చదువుతారో ఆ పేరు ఉన్న వాళ్ళు చిట్టీ తీసిన వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఆర్ యు ఓకే ఫర్ దిస్ గైస్? అవును, ఇప్పుడు పెన్ను పేపర్ కావాలి కదా. నా దగ్గర పేపర్ ఉందిగా. మరి పెన్ను ఎవరి దగ్గర ఉంది? పెన్ను కూడా నా దగ్గర ఉంది. తొందర రెడీ అయితే కూర్చోండి. అరే ఇవన్నీ క్లీన్ చేస్తే బాగుంటది కదా. అసలు ఇక్కడ టేబుల్ తీసేస్తే టేబుల్ లేపండి రా. ఓకే ఈ ఎంజాయ్ చేసే 7 ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఒక్కసారి వచ్చిన కథ గుర్తు తెచ్చుకుంటే ఏదైనా క్లూ దొరకచ్చు. సరే, ఒక్కసారి ట్రై చేద్దాం. వెళ్ళు, స్లోగా వెళ్ళు. చూసుకో, వెనకాల చూసుకో. కనిపిస్తుంది. ఫస్ట్ బర్త్డే బాయ్ తీయాలి. ఇగో ఇది తీరా. ఎస్, పింకీ. నాకు పవన్ కళ్యాణ్. మాకు కూడా చాలా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఇందుకు ఏం చేయాలి ఇప్పుడు మేము? డాన్స్. అవునా? ఏ డాన్స్? మ్యూజిక్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. నువ్వు తీవే. నేనా? నేనా? ఏంటి ఎలా అన్నావు? ఓకే దాని బదులు నేను తీస్తున్నాను రా, చూడండి. అబ్బో, దాని బదులు తీస్తున్నా. అఖిల్. రామ్ చరణ్. ఓకే. అయ్యో పాపం. ఓకే రా బంగారం. తీరా. ఆగు, నేను తెస్తా. ఏయ్ తీయాలి, ఇడికిచ్చాయి. ఇదిగో తీసుకో. అవును. ఎంత సిగ్గా. చెప్పు. నీ చేతగా. కానీ పదండి. స్టార్ట్ మ్యూజిక్. ఆపండి, జరగండి. దూరం జరగండి. దూరం జరగండి.
ఏంట్రా సాంగ్ అది? నీ జతనే కానీ ఏడుపు సాంగ్. సాంగ్ అంటే ఎలా ఉండాలిరా? మంచి ఐటమ్ నెంబర్ ఉండాలి, ఊపు ఉండాలి. ఏ సాంగ్ కావాలి? ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్స్. స్టార్ట్ మ్యూజిక్. శ్యామ్. మహేష్ బాబు సాంగ్. ఏం సాంగ్? హలో రాక్ స్టార్. ఎవరు వేస్తారు? అరే వీరిగా నువ్వు రారా. రారా అయ్యా అయ్యా ఎరా ఎత్తావా? నేను ఏయినయ్యా. ఎయిరా అయ్యా నేను ఏయినయ్యా. ఎయిరా అయ్యా నేను ఏయినయ్యా. డాన్స్ ఎయిరా. డాన్స్ అయ్యా. అయితే వేస్తానయ్యా. రే అల్లో రాక్ స్టార్ సాంగ్ కి ఇదిగో ఈ మేడంతో ఫేవరెట్ సాంగ్. ఏ జింగిడి చలో. ఈ అమ్మాయితోనేనయ్యా. రే సిగ్గుపడకరా. రే ఆ నేమ్ అని చెప్పరా. కుమ్మెరా. రా వెళ్దాం. అయ్యే ఇంకొద్దిసేపు వేస్తానయ్యా. చాలు కానీ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాపో. షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాపరా. వెళ్తున్నా. ఎల్లో ఏం చేస్తావు? ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏం తేవాలి? అరే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాపరా. ఆగమంటారు అనుకున్నా. ఏం చేయాలి? ఈ ఫామ్ హౌస్ గురించి ఎలా కనుక్కోవాలి? సరే ఒక పని చేస్తా. సిటీ అవుట్స్కట్స్ లో ఉండే ఫామ్ హౌస్ల అడ్రస్లు నెట్లో చెక్ చేద్దాం. నేనే కదా. ఓ ఇందాక నేను తీసాను కాబట్టి ఇప్పుడు నా బదులు నువ్వు తీయాలి. ఏంటి ఎవరి పేరు? ఏంటి చెప్పే? శ్యామ్. ఏ సాంగ్? లెజెండ్. లెట్స్ గెట్ అప్. మ్యూజిక్ మ్యూజిక్. హైటెక్ సిటీ ఫ్లైఓవర్. వాటర్ తీసుకురారా. ఏమైందిరా? కేఎఫ్సి రెస్టారెంట్. ఏం నటిస్తున్నావే? అక్కడ చంపేసి వచ్చి ఇక్కడ ఏడుస్తున్నావా? వాట్ ఏంటో వాటు. ఇందాక వీడు దాన్ని అడుగు పట్టుకుని డాన్స్ చేసినప్పుడు కోపంగా లోపలికి వెళ్ళిపోవడం మీ అందరం చూసాం. ఇంకా నటించుకో, ఇంకా నటించుకో, ఇక చాలు. నటించుకో. నేను నా శ్యామని చంపడం ఏంటి? 5 సంవత్సరాల నుండి నేను సంపాదించిన దాంతో అతన్ని పోషిస్తున్నాను. అలాంటిది నేనెందుకు చంపుతాను? తొక్కలో దాన్ని నడుమ చేసి డాన్స్ చేస్తే నేను లవన్ని చంపుకుంటానా? వీడంటే నాకెంతో ప్రాణం. శ్యామ్.
అంటే అరే అంటే అరే మామ మనం చంపడానికి ఎవడో ప్లాన్ చేస్తున్నాడు రా. ఎక్కడ ఉన్నాడు రా. సాధ్యమైనంతలో మనం బయటపడడం చాలా మంచిదిరా. అరే నాకు చాలా భయంగా ఏం కాదు నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. సోనా 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 ఏడవద్దురా, బయటికి ప్లీజ్ రా పో. సోనా సోనా ప్రాణాలతో బయటపడతారా? ప్లీజ్ సోనా రా డోర్ ఓపెన్ చేయి నువ్వు. సోనా రా సోనా ఎందుకు చెప్తాను గుర్తుకో. మనమైనా బతుకుదాం. రాహుల్ ఏమైందిరా? బయట ఎవడో లాక్ పెట్టాడు. లాక్ పెట్టాడా? రేయ్, ఎవడ్రా అక్కడ బయట? వాచ్మెన్! వాచ్మెన్! లాక్ అయిపోయారా మేము? నీ వల్ల లాక్ అయిపోయావు. ఏంటి ఇలా చూస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఆపండి! ఆపండి! ఏడిస్తే పోలేం కదా. పైన ఇంకా చాలా డోర్లు ఉన్నాయి. నేను ఓపెన్ చేస్తా. ఓకేనా? ఇక్కడే ఉండండి. రాహుల్ వద్దు రాహుల్ ప్లీజ్. నేను వెళ్తా. రాగు. నాకు భయంగా ఉంది రాహుల్. ఉండవే. రాహుల్ ప్లీజ్. రా. ఈ డోర్ ఓపెన్ చేస్తున్నావట్రా? రేయ్, ఎవడా అది? ఛే! అంతా లాక్ చేసి పడదా బిడ్డు. రా. ఏమైంది? అన్ని లాక్ చేసి ఉన్నాయి. ఈ డోర్ చూద్దాందా. ఎవడ్రా అదే? రే రాహుల్ రాహుల్ రే రాహుల్ ఏమైందిరా? ఏమైంది రాహుల్? మాట్లాడకండి. సైలెన్స్. ఏమైంది చెప్పురా. మాట్లాడకండి. చెప్పు రాహుల్. ఇక్కడ టెన్షన్ తో చేస్తున్నావురా. ఆగరా. మై గాడ్. ఓ షిట్. మొత్తం లాక్ చేసి పడదా బిడ్డు. షిట్. ఈ డోర్ కూడా క్లోజ్ రా. షిట్. అటు వెళ్ళి చూద్దాం. డోర్ ఓపెన్ ఉంది. దా 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 దా. రే, ఎవర్రా మీరు? ఎందుకు ఇదంతా చేస్తారు? ఇక్కడేదో జరుగుతుంది. ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ రాహుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏదో ఒకటి చేయ రాహుల్. ఎవరో కావాలని చేస్తారు ఇదంతా. ఎవరు లేడు.
డోర్ ఓపెన్ ఉంది. దా. ఏం చేద్దరు ఏం కావాలరా మీకు? ఏంట్రా ఈ చంపడం ఏంట్రా? అంత ఆత్రం ఉంటే లోపల రా, చూసుకుందాం. రాహుల్ ఏమైంది? ఏయ్, ఎవడ్రా అది? ఎందుకురా ఇది? ఈ మటర్లేంట్రా రే? బయటికి రారా, ఏం కావాలో చెప్పరా. మమ్మల్ని చంపితే ఏమొస్తుందా నీకు? ఏం కావాలో చెప్పరా, నేను ఇస్తాను. డోర్ ఓపెన్ ఉందా? డోర్ ఓపెన్ ఉంది. ఇది ఓపెన్ ఉంటుందా? ఇది కూడా క్లోజ్ చేసాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు రాహుల్? చెప్పు రాహుల్. నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు. ఎలా అయినా బయటపడాలి ఇక్కడి నుంచి. దామ్మా. ఏం కాదురా, ఏం కాదు, నేను ఉన్నాను కదా. చాలా భయం వేస్తుంది రాహుల్. ఇక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళిపోదు రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. నాకు తెలీదు, ఏదో ఒకటి చేయరా. పైకి వెళ్దాం, పద బయటికి వెళ్ళి. నేను ఉన్నాను కదా, ఏడవకూడదు. ఏమైందిరా? దారేమైనా దొరికిందా లేదా? చెప్పి చావరా. చెప్పు రాహుల్. చెప్పరా, అడిగేది నిన్నేరా. అనవసరంగా నీ వల్ల వచ్చి మేం బుక్ అయ్యాం కదరా. నీకోసం, నీ పార్టీ కోసం మేం చావాలరా. సారీరా.
నన్ను క్షమించండి. సారీ ఏంట్రా సారీ? మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇరికించి ఇలా జరుగుతుందని ఎవరికైనా తెలుసా? ముందే తెలుసుకోవాలి కదా వీడు. అన్ని ఊరుకో, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. చెత్త ప్లేస్. ఒక్కసారి ఆలోచించు. అయ్యో, మళ్ళీ మనం కొట్టుకోకూడదురా. బయటికి place వెళ్ళాలి, తీసుకొచ్చాడు. ఆలోచించకే. ఒక్క క్షణం ఆగు. ప్లేస్. రే 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 మర్చిపోండి రా, వదిలేండి రా ప్లీజ్ రా. మిమ్మల్ని బయటకు తీసుకెళ్తారా? సారీ 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 సారీ. తప్పంతా నాదేరా, తప్పంతా నాదే. చూడరా అను ఎలా ఏడుస్తుందో చూడరా. నేనున్నానురా, రాహుల్, ఏదో ఒకటి చేయ రాహుల్. ప్లీజ్ రాహుల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఏమైంది ఏమైంది? ఎవరైనా కనిపించారా? రాహుల్ విండో చూసా, విండో. రే విండోనా? అక్కడ కిటికీ ఉందిరా. కంగారు పడుతుంది. విండో ఓపెన్ చేయాలంటే ఏదో కావాలరా. ఆ చాకిటి దీంతో తిను. కాయిన్ ఏమైనా ఉందా? కాయిన్, కాయిన్. వస్తుంది. డోంట్ వరీ డోంట్ వరీ. రాహుల్, నా దగ్గర నా దగ్గర ఉంది కాయిన్. త్వరగా నేను తీస్తాను. వచ్చింది వచ్చింది వచ్చింది. టెన్షన్ పడకండి, నేను తీస్తాను. వచ్చింది వచ్చింది. ఆ చీర తీసుకురా, ఆ చీర తీసుకురా. అందరూ కూర్చోబెట్టి ఓకేనా? అరే బాబా నువ్వు పైకెక్కు, పైకెక్కు, నువ్వు పైకెక్కు. డోంట్ వరీ డోంట్ వరీ, నువ్వు పైకెక్కు, నువ్వు పైకెక్కు. నువ్వు రారా, నువ్వు పైకెక్కు. ఆగు, అఖిల్ ప్లీజ్. నువ్వు బయటికి వెళ్ళి ఒకటి పంపిస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. ఏం కాదు అను, అను 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 వెళ్ళు వెళ్ళు. అను ఏం కాదు వెళ్ళు. ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్.